ఓవైపు అభ్యర్థుల ఎంపిక చేస్తూనే మరోవైపు ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది వైసీపీ. ఇప్పటికే 4 లిస్టులు ప్రకటించిన అధిష్టానం మరో లిస్ట్ ని రెడీ చేస్తోంది. 5వ లిస్ట్ లో ఉండబోయే 2 సీట్లపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఆ సీట్లేవి, అక్కడ బరిలో నిలవబోయే అభ్యర్థులు ఎవరు? నోటిఫికేషన్ వచ్చేలోపు పూర్తి స్థాయి టీంతో సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. సర్వేలు, రిపోర్ట్ల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 లిస్టులు ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు 5వ లిస్ట్ పై కసరత్తు చేస్తోంది. సీట్లు ఇవ్వదలిచిన అభ్యర్థులను ఇప్పటికే సిట్టింగులుగా ఉన్న నేతలను తాడేపల్లికి పిలిపించుకొని పార్టీ చర్చలు జరుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. తాజాగా 2 సీట్లలో క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిపై కొన్ని రోజులుగా జరుగుతున్న పంచాయతీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. జగన్ ఆదేశాలతో నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నుంచి బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట పార్లమెంట్ బరిలో బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తోంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఖచ్చితంగా తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో అందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు ఆయన. అయితే అన్ని విధాలుగా ఆలోచించాకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయానికి నాయకులు కట్టుబడి ఉండాల్సిందే అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పారు, నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నారు. ఆయనకు తను అక్కడే అట్లనే ఆయనకు అన్యాయం గుంటూరు వెళ్ళమని చెప్పారు. అందరికీ తెలిసింది, మీ మీడియాలోనూ వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ఆయనకు అది ఇష్టం లేదు, నేను అక్కడే కావాలన్నారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది. ఇక ఎమ్మిగనూరు వైసీపీ సీటు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. ఎమ్మిగనూరు సీటు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు దాదాపు ఖాయమైంది. సీఎం జగన్ తో ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను గెలిపించి తీసుకురావాలని చెన్నకేశవరెడ్డికి సీఎం జగన్ సూచించారు. రేణుకను గెలిపిస్తామంటూ చెన్నకేశవరెడ్డి సైతం సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. దీంతో ఈ సీటుపై సందిగ్ధత వీడింది. మరోవైపు ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ఆసక్తికరంగా మారింది. మాగుంటకు వైసీపీ నుంచి ఎంపీ టికెట్ లేదని ఇప్పటికే అధిష్టానం తేల్చి చెప్పింది. మాగుంటకే ఎంపీ టికెట్ కావాలని పట్టుబట్టిన పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలినేని మాగుంట భేటీ ఆసక్తికరంగా మారింది.